క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్ఐ శివచరణ్ కుమార్ ని సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాండూరు ఆర్టీఓ కార్యాలయంలో ఏఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పల్లి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు బుగ్గప్ప మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు చంద్రయ్య, టీఎస్ఎం హెచ్పిఎస్ తాండూరు ఇన్ఛార్జ్ మహమ్మద్ సాదిక్, కురువ సంఘం నాయకులు బాలప్ప, డాక్టర్ ముగ్ధం, తిరుపతి, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు. ఓకే మిత్రులారా, ఈరోజు కేవీపీఎస్, సిఐటియు, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సంఘం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆర్డీఓ గారికి యాలల మండల కార్యాలయంలో పనిచేసినటువంటి ఆర్ఐ శివచరణ్ పైన చట్టపరమైన చర్య తీసుకోవాలని ఈరోజు ఈ డిఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. యాలల మండలంలో పనిచేసినటువంటి శివచరణ్ గారు గత అతను విధులు చేరినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా రైతులకు, పేద ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తూ భూ సమస్యలు పరిష్కరించడంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ, అదేవిధంగా యాలల మండలంలో యాలల పోలీస్ స్టేషన్లో కాకరి నది నుండి అనుమతులు లేకుండా ఇసుకను తరలించినటువంటి తరుణంలో పోలీసులు ఆ ట్రాక్టర్లపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ యొక్క ఇసుకను అక్కడ డంపు చేయడం జరిగింది. దాదాపు 200 టిప్పులకు సంబంధించిన ఇసుకను, 10 లక్షల రూపాయల విలువ గల ఇసుకను ఆర్ఐ గారు కాంట్రాక్ట్తో కుమ్మక్కయి 30,000కి అమ్మడం చాలా దారుణం. అదేవిధంగా ఒక వేలంపాట వేయాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పత్రిక ప్రకారం చేయాలి, అన్ని పత్రికల ప్రకారం చేయాలి. బహిరంగంగా టామ్ చేసి అందరికీ తెలిసే విధంగా ఎవరెవరు ఎంతమంది పాల్గొనగా లిస్టు తయారు చేసి గవర్నమెంట్ పంపించాల్సిన బాధ్యత ఉన్నటువంటి స్థానిక తహసీల్దార్ గారిపైన కానీ ఆర్ఐ గారిపైన ఉంది. కానీ ఎటువంటి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తానే అన్నట్టు ఒక ఫీలింగ్ తోటి ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఆ యొక్క ఇసుకను కాంట్రాక్ట్కు కుమ్మక్కై అమ్ముకోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక పత్రికల్లో వచ్చింది శివచరణ్ పైన. నిన్న కూడా యాలల మండల తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే ఆర్డీఓ గారు కూడా అతనిపై ఆర్ఐ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా గత 3 రోజుల నుండి ఆర్ఐ గారి పైన ఆరోపణలపైన పత్రికలపైన వచ్చినప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారు ఎటువంటి స్పందించలేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు అట్టి ఆర్ఐ గారి పైన చట్టపరం తీసుకొని సస్పెండ్ చేయాలని ప్రజా సంఘ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటువంటి అధికారుల వల్ల ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం పూర్తిగా తినే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా అధికారులు కానీ స్పందించి ఇటువంటి అధికారుల వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని తెలియజేస్తూ చట్టపరం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.